నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్‌లో చాలా కార్యక్రమాలు చేసున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్‌కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం చెప్పండి? మకర రాశి వ్యక్తులకు హెచ్చుతగ్గులు. హ్మ్. గ్రాఫ్ లాగా ఉంటది వాళ్ళకి. హెచ్చుతగ్గులు వాళ్ళ కెరియర్‌లో కానీ, కుటుంబంలో కానీ, హ్మ్. విద్యార్థులకైతే పాస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం ఇట్లాగా వాళ్ళకి హ్మ్. హెచ్చుతగ్గులు సూచిస్తున్నారు. ఆరోగ్య విషయంలో వివేకము, జాగ్రత్త అవసరము. హ్మ్. అయితే కొలెస్ట్రాల్, ఊబకాయం ఉన్నవాళ్ళు లేదా కడుపు సంబంధించిన రుగ్మతలు ఉన్న వాళ్ళకి డాక్టర్ సలహా తీసుకోవడాల్సిందిగా కంపల్సరీ డాక్టర్ సలహా తీసుకోవాల్సిందిగా సూచన. కెరీర్ వారీగా చూసుకోదలుచుకుంటే నెల ప్రారంభంలో చిన్న చిన్న మార్పులు, బదిలీలు హుహు. వస్తాయన్నమాట. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఓకే. అయితే చివరి భాగంలో అంటే సానుకూలమైన ఫలితాల కోసం అయితే కనుక ఆహ్, వీళ్ళు ఏం చేయాలంటే గాసిప్స్‌కి దూరంగా ఉండాలి. హుహు. ఎవరికీ చెప్పడం కానీ, ఎవరు చెప్పిందైనా వినడం కానీ కొంచెం దూరంగా ఉండగలిగితే కనుక ఇది మనకి కెరియర్‌లో ఉపయోగపడుతుంది. హ్మ్. అయితే మకర రాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుందంటే కెరియరు స్ ఇప్పుడు వాళ్ళు దేనిలో అయితే ఉన్నారో అది వాళ్ళకి స్థిరము. ఓకే. వారు ఏ వృత్తి వ్యాపారాల్లో ఉంటారో అది వారికి చివరి వరకు స్థిరంగా ఉంటుంది. ఇక మారాల్సిన పని లేదు. అవును. మారాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రం హ్మ్. కొంచెం ఒడిదుడుకులు కనపడతాయి. అది కూడా గాసిప్స్‌కి దూరంగా ఉండగలిగితే. ఓకే. ఆ మాటల ద్వారా చెడు జరిగే అవకాశాలు హ్మ్. హ్మ్. కనబడుతున్నాయి. తర్వాత ఏంటంటే ఆహ్, కార్యాలయంలో వీరికి ఒక ఇద్దరు, ముగ్గురు ఉంటారు చెడు చేసేవాళ్ళు. హ్మ్. అది వాళ్ళకి తెలిసే ఉంటుంది. వారి దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా జాగ్రత్త ఉంటే వహించాలి. హ్మ్. బాగుంటుందనమాట. హ్మ్. తదుపరి వీరు స్థాన చలనాలకి సూచన కనపడుతోంది. హుహు. ఉద్యోగంలో కానీ, లేదా అంటే ఉన్న ఇంటి నుంచి మారడం కానీ, హుహు. లేదా ఉన్న ఊరు వదిలి వేరే చోటుకి వెళ్ళడం కానీ స్థాన చలనం అయితే కనపడుతున్నదనమాట. విద్యార్థులకి ఈ మాసం చాలా గొప్ప మాసము. వారు ఏది తలపెట్టినా విద్యార్థులకి సక్సెస్ కనపడుతోంది. ఓహ్! హ్మ్. తర్వాతేంటంటే ఆహ్, వీళ్ళకి ఆరోగ్య రీత్యా చెప్పాలి అంటే గనక అది ఇందాక ఊబకాయం గురించి కొంచెం హ్మ్. హ్మ్. జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దగా చెప్పుకోదగినంత వీళ్ళకి ఏమీ ఆహ్, లేదు. ఇబ్బందులైతే లేదు. అంటే ఒడిదుడుకులైతే కెరీర్ గ్రాఫ్ పరంగా వెడుతున్నది. కెరీర్ గాని ఏదైనా సరే. కుటుంబ పరంగా వాతావరణం చాలా బాగుంది. హ్మ్. ఆహ్, తరువాత కొత్త కళలేవైనా నేర్చుకోవాలని అనుకుంటే కనుక ఈ మాసం వారికి అనుకూలంగా కనపడుతోంది. ఓకే. ఆర్థిక వ్యవహారాల్లో వీళ్ళకి ఖర్చులెక్కువ. హుహు. ఆదాయం కొంచెం తక్కువగా ఉంటుంది. ఓహ్! ఖర్చులు చూసుకొని ఖర్చు పెడితే మంచిది. హ్మ్. కానీ వీరికున్న గ్రహరాశులను బట్టి ఏంటంటే, ఏది అనవసరం ఖర్చో దానికే వీరు ముందు వెళ్తారు. ఎంత అయ్యో! జాగ్రత్తగా హ్మ్. వెడదామనుకున్నా, హ్మ్. అనవసరమైన ఖర్చు వైపే వీళ్ళకి మొగ్గు చూపించి అప్పటికనిపిస్తుంది అది అవసరమనని. హ్మ్. కానీ హ్మ్. అది అనవసరమని వీరికి తర్వాత తెలుస్తుందనమాట. అది కొంచెం జాగ్రత్తగా ఆచితూచి హ్మ్. చూసుకోవడం మంచిది. హ్మ్. తర్వాత శని యొక్క తిరోగమనం వల్ల వీళ్ళకి ఏంటంటే, ఆఖరి దశలో అంటే హ్మ్. ఆఖరి హ్మ్. భాగంలో వీరికి అనుకోని ఆర్థిక లాభాలు దొరుకుతాయి. ఓకే. తర్వాత కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. హ్మ్. పేరు ప్రఖ్యాతలొస్తాయి. ఒక ఒక విషయంలో వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్రని పోషించడం జరుగుతుంది. రైట్. కుటుంబంలో కానీ, కెరియర్‌లో కానీ. హ్మ్. ఒక మంచి కీలక పాత్ర పోషిస్తారు. అయితే ఆహ్, తర్వాత వీరికి ప్రత్యేకంగా ఈ ఏదీ లేదు. సామరస్యంగా, సామాన్యంగా వెళ్ళిపోతుంటుంది. ఓకే. ఖర్చు విషయంలోనే మాత్రం చూసుకోండి. అది అవసరమని అనిపిస్తుంది కానీ అది అవసరం కాదు. రైట్. అక్కడ జాగ్రత్త పెట్టుకోండి. హ్మ్. పరిహారంగా ఏం చెప్పడం జరిగిందంటే, శనీశ్వరుడికి సంబంధించిన ప్రీతికరమైన పనులు చేయాలి. రైట్. తరువాతేంటంటే, శనీశ్వరుడి స్తోత్రాల్లో కూడా హ్మ్. దశరథ కృత శని స్తోత్రం మాత్రమే చదవాలి. అయ్యో! హ్మ్. పిప్పలాద శని స్తోత్రం కాదు. హ్మ్. దశరథ కృత శని స్తోత్రం వీళ్ళు చదవాలి. రైట్. శనివారాలు ఒకవేళ పాటించాలి. స్తోత్రం రాకపోతే పెట్టుకొనైనా వినొచ్చంటారు. పెట్టుకునైనా వినొచ్చు. ఓకే. ఇది దశరథుడిదేం పెట్టుకొని వినాలనమాట. హ్మ్. హ్మ్. శనివారాలు నియమాలు ఉన్నవారికి శనివార నియమాలు పాటించాలి. పాటించాలి. ప్రత్యేకంగా ఏమీ పరిహారం అంటూ ఏమీ లేదు. ఇదే రైట్. పరిహారంగా సూచించడం ఓకే. జరిగింది. మకర రాశి వారికి.
మకర రాశి వారు కూడా చాలా బానే ఉంది. చిన్న చిన్న ఒడిదుడుకులు, చిన్న చిన్న మార్పులు, బదిలీలు, మీరు పదోన్నతులు ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు చెప్పారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అనే విషయం కూడా చెప్పారు. మీరు ఏ విషయాన్నైనా పాటించాలి అనుకున్నా, లేదా మీరు పరిహారాలు ఖచ్చితంగా తూచా తప్పకుండా చెయ్యాలి అనుకున్నా మీరు జాతకాల్ని పరిశీలించుకున్నాకనే పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే మీ రాశి, మీ నక్షత్రం ఏమిటి, మీరెలా ఉన్నాయి, మీ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, మీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. దానికి తగ్గ పరిహారం చేసుకుంటేనే ఫలితం బావుంటుంది. మరి రఘుప్రియ గారి దగ్గర మీరు జాతకాలను చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. మకర రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.